హిందూ సంఘ నేతలంతా కూడా శాంతియుత ర్యాలీకి చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా హిందూ సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళు ఎందుకు నిరసన చేపట్టారు, వాళ్ళ ఈ శాంతియుతంగా ఈ ర్యాలీ అంటే ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఏంటి మీ ప్రధానంగా ర్యాలీ దేనికోసం, ఎందుకొరకు? తిరుమల దివ్యక్షేత్రం ఇది. హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువుల ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. కరుణాకర్ రెడ్డి గారు దయచేసి, వారి మీద మాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి, దయచేసి మీరు రాజకీయం చేస్తే రాజకీయ పార్టీలతో, మీ అపోజిషన్ పార్టీలతో మీరు కొట్లాడండి, మాకు అనవసరం. కానీ మా తిరుమల క్షేత్రాన్ని, మన తిరుమల క్షేత్రం, మీరు కూడా ఆ టీటీడీలో ఉన్నతమైనటువంటి సేవకుడిగా మీరు సేవ చేశారు. ప్రతిరోజు మనందరం భక్తుల సౌకర్యాల కోసం మాట్లాడాలి, స్వామివారి ఔన్నత్యం కోసం, ఆయన గొప్పతనాన్ని ఇనుమడింపజేసే విధంగా మన మాటలు ఉండాలి తప్ప రోజు కించపరిచి ప్రెస్ మీట్లు పెట్టి నేను మాజీ టీటీడీ చైర్మన్ అంటూ ఇలాంటి దుర్భాషలు ఆడడం, స్వామి ఔన్నత్యాన్ని కించపరిచి చేయడం అనేది మా మనోభావాలు గాయపడుతున్నాయి. కాబట్టి ఇది క్షమించరానటువంటి తప్పు చేస్తున్నారు మీరు. దయచేసి ఒక పెద్ద స్థానంలో ఉండి, మాజీ టీటీడీ చైర్మన్గా మీరు ఉండి కూడా స్వామిని ఇలాగ బజార్కి ఇచ్చే మాటలు మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం? గత 2 సంవత్సరాల నుండి మీకు చెప్తున్నాం, మార్చుకోండి దయచేసి, వద్దని. ఏం చేశారు మీరు? అయినా మీరు ఇలాగే చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా మీకు మంచి మనసు రావాలి, ఇంతమంది సాధు సంతులను చూసైనా మీ మనసు మారుతుందని, ఆయన మనసు మారుతుందేమో అని ఈరోజు శాంతియుత నిరసనకు మేము నగర సంకీర్తనకి మేము వెళ్తున్నాం. ఇంతమంది సాధువులు నేను మాట్లాడే మాటల వల్ల కదా బాధపడి నాకు కనువిప్పు కలిగించడానికి వచ్చారు. ఇంతమంది సాధువుల్ని, మాతాజీని ఎందుకు నేను ఇబ్బంది పట్టాలి? ఇంతమంది కోట్ల మంది హిందువులు బాధపడుతున్నారేమో, సాధువులే రోడ్ల మీదకి వచ్చి మండు టెండల్లో ఇంత బాధను వ్యక్తం చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారంటే నేను మార్చుకోవాలనే ఆలోచన వారికి కలగాలని మా ప్రయత్నం. కాబట్టి అంతే తప్ప మేము లాండ్ ఆర్డర్కో లేకపోతే మరొకరికో ఎవరికో ఇబ్బంది పెట్టేవాళ్ళం మేము సాధువులు మేము కాదు. పోలీసు వారు కూడా మా ఆత్మీయ సోదరులు. అందరూ బాగుండాలి, ప్రభుత్వాలు బాగుండాలి, కరుణాకర్ రెడ్డి గారు కూడా బాగుండాలి. మీరు చేసిన మాటలు ఇది ముమ్మాటికి తప్పు, ఇది క్షమించరాని తప్పు. మీరు మాటికి చేస్తున్నారు. ఒక రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాల నుండి మీరు ఆగకుండా వెంకటేశ్వర స్వామి దుర్భాషలు ఆడుతున్నారు. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పెద్దలను అడగండి, మీ భార్యను అడగండి, మీ కుటుంబ పెద్దలను అడగండి, నేనేం చేస్తున్నానో వారు చెప్తారు. వారు దయచేసి ఇది మా వినతి. కాబట్టి దీనికోసం పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించాలి. ఈ ర్యాలీలో ఇప్పటికే చాలామంది సాధువుల్ని నిర్బంధించారు. అక్కడ రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, కోటల్లో ఆపేస్తున్నారు, ఎక్కడెక్కడ హోటల్స్లో కూడా. ఇది చాలా మేము బాధను వ్యక్తం చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం నిన్నగాక మొన్న ఎన్నో జాతరలు కూడా చేసి వందలాది మందితో వాళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీలు చేసేటప్పుడు వారికి అనుమతి ఇచ్చి రప్ప అని బోర్డులు కూడా పెట్టి అది చేసేస్తామని వాళ్ళకి అనుమతిస్తే హోమాలు చేసి మాస్కులు ఏవో పెట్టి సాధు సంతులుగా మేము అందరూ బాగుండాలి, మీ మనసు మారాలని మేము వెళ్తే మాకు నిర్బంధాలు, ఈ ఆంక్షలు అనేది చాలా తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి అందరూ కూడా మాకు సహకరించాలని. ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి మీ మనసు మార్చుకోవాలి. మీరు కూడా వెంకటేశ్వర స్వామి నిజమైన సేవకుడిగా మీరు మాట్లాడండి, నిజమైన సేవకుడిగా మీరు తయారవ్వండి అని మా అభిలాష. నమో వెంకటేశాయ. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే 2 రోజులుగా కూడా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, అయితే ఇవాళ నగర కీర్తన పేరుతోటి మీరు చేస్తున్నటువంటి ర్యాలీలో అంటే మీకు పర్మిషన్ లేదా, లేకపోతే ఎందుకు పోలీసులు ఆపుతుంది? అయ్యా, ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన చేయడానికి ఎలాంటి పర్మిషను లేదు. ఇక్కడ ఇది తిరుపతి, ఈ తిరుపతి దేవస్థానాల పరిధిలో స్వామివారి నగర సంకీర్తన అంటే స్వామివారి నామాలు జపించడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. రాజ్యాంగంలో ఎక్కడ రాయలా, లాలో ఎక్కడ రాసలేదు. అంతేగాని రపరప అని రాయడానికి, ముఖ్యమంత్రి మాస్కులు పెట్టి హోమాలు చేయడానికి దానికి పర్మిషన్ కావాలి. అప్పుడు పర్మిషన్ ఇచ్చారా ఈ పోలీసు వారు? ఇదే జ్యూరిడిక్షన్లో చేశారా అది? ఆ హోమాలు అవన్నీ జపాలు అప్పుడు ఇచ్చారుగా పర్మిషను. ఇప్పుడు మేము ఊరికి ర్యాలీ చేసి నమో వెంకటేశాయ అంటే తప్పు. ఏంది స్వామి ఇది? అసలు ఏం అన్యాయం ఇది? 2 సంవత్సరాల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, హిందూ సంఘాలు, సాధు సంఘాలు అన్నీ. అయ్యా, మీరు తిరుపతి మాజీ చైర్మన్ అనేది మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాడకూడదు తండ్రి, అలా తప్పు, చాలా అధర్మం అదేం చెప్తున్నాం. నువ్వు వినలేదు, వినకుండా అదే మాదిరిగా నువ్వు సోషల్ మీడియాలో అదే, చావుకు పోయినా అదే, పెళ్ళికి పోయినా అదే, అదేమన్నా పదవా? అది టీటీడీ చైర్మన్ అనేది ఒక ధార్మికమైనటువంటి పదవి, ఒక బాధ్యత. నువ్వు దానిలో ఉన్నంతకాలం ఉపయోగించుకున్నావు దాన్ని. అక్కడ చేయనటువంటి అక్రమం, అన్యాయం లేదు. అప్పుడు మాట్లాడలా, నీ గవర్నమెంట్ ఉంది, మాట్లాడడంలో లోపలేసావు.
ఇప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మార్చారని ప్రజల మీద కోపంతో, హిందువుల మీద కోపంతో నువ్వు ఈ విధంగా టీటీడీ మాజీ చైర్మన్ అనే పదాన్ని అపవిత్రం చేస్తున్నావు, స్వామివారి ప్రఖ్యాతిని తగ్గించాలని చేస్తున్నావు. ఇది మీకు మంచిది కాదండి. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఇది దయచేసి మీరు ఇప్పటికైనా సరే మీరు జ్ఞానం తెచ్చుకొని బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పండి స్వామివారికి. అయ్యా వెంకటేశ్వర, క్షమించడం తప్పైపోయిందని లెంపలేసుకోండి. మీకు హిందూ సమాజం, సాధు సంతులు అందరూ కూడా మీకు బ్రహ్మరథం పడతారు. ఒకవేళ లేదు, మీరు ఒక పని చేయండి, వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయండి, హాయిగా వచ్చేయండి మాతోటి, మేము గెలవండి. ఇప్పుడు మేము తిరగడంలో పార్టీకి సంబంధం లేకుండా హాయిగా తిరగండి, గోవిందనామాలు పలకండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మీరు కూడా ప్రశ్నించండి. అంతేగాని మీరు వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడ కూర్చొని దొంగ హోమాలు, దొంగ వ్యాఖ్యలు, స్వామి మీద అపఖ్యాతి వ్యాఖ్యలు, పైన బంధుబాటులు దొరికింది, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, తిరుమల తిరుపతి అంతా ఫెయిల్ అయిపోయింది, చైర్మన్ ఫెయిల్ అయిపోయాడు, ఇవన్నీ కాదు. నువ్వు 2019 నుంచి 2024 వరకు మీ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరగని అక్రమం లేదు, అపచారం లేదు. అయినా సరే ఎప్పటికి కూడా ఇంకా జ్ఞానం తెచ్చుకోకుండా, అరే నేను ఇంక వెళ్ళకూడదు తిరుమల తిరుపతి దేవస్థానాల జోలికి, వెంకటేశ్వర స్వామికి జోలికి వెళ్ళకూడదని ఇప్పుడు కూడా జ్ఞానం తెచ్చుకోకుండా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాగా మిస్యూజ్ చేయడం అనేది చాలా తప్పు. కరుణాకర్ రెడ్డి గారు, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయకుండా బయటకు వచ్చి స్వామివారికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. స్వామివారి కృపకు పాత్రులు కావాలని మేము కోరుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. నగర కీర్తనకి పర్మిషన్ ఇవ్వటం ఏం చెప్పు. అయ్యా మీకు అదే చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధి మొత్తం వెంకటేశ్వర స్వామిది. మీరు కావాలంటే మైకులు పెట్టారు, మామూలుగా మైక్ పెట్టాలంటే పర్మిషన్ కావాలా? కానీ తిరుపతిలో నమో వెంకటేశ్వర ఆయన నామం వస్తుంటుంది, ఆ నామానికి పర్మిషన్ ఉందా? మైకులు పెట్టి వినిపిస్తున్నారు కదా, అదే మేము చేస్తున్నాం. దానికి ఏమైనా పర్మిషన్ ఉందా? పోలీసు వాళ్ళు ఎవరైనా టీటీ వాళ్ళు పర్మిషన్కి లెటర్ రాశారా? ఇదంతా స్వామివారి ఆస్తి. ఇక్కడ స్వామివారిని మాత్రమే కొలవాలి, ఇక్కడ స్వామివారి మాత్రమే కీర్తించాలి, ఇక్కడ స్వామివారికి మాత్రమే పనిచేయాలి మనం. ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చేరిక ఆ పదాన్ని పదే పదే వాడుకుంటూ రాజకీయంగా ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. కాబట్టి దానికి మేము వ్యతిరేకంగా ఒక ఏదైతే నగర కీర్తన అన్నటువంటి నినాదంతో సాధువులను చేసుకుంటూ వీధిలో తిరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదనేసి పోలీసులు అడ్డుకోవడం ఏమైనా చర్య అంటూ కూడా హిందూ సంఘ నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే భూమన కరుణాకర్ రెడ్డి పదే పదే ఆయన ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్గా చెప్పుకోవడం సబబు కాదు, ఆయన భక్తి భావన ఉంటే మాతో కూడా కలిసి రావాలంటూ కూడా సాధువులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.